కీర్తన గ్రంథం వైపు తిరుగుదాం. 137వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. చాలు, ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. నీ గనక వాక్యం అర్థం కాకపోతే అపార్థం చేసుకుంటాం. పసిపిల్లలను బండకేసి కొట్టమని దేవుడు చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పసిపిల్లలను బండకేసి కొట్టడం ఏంటి? అర్థం కాకపోతే మనందరం కూడా అనుకుంటాం, అసలు దేవుడికి ఏమైనా జ్ఞానం ఉందా? అసలు పిల్లల్ని బండకేసి కొడితే వాళ్ళు బతుకుతారు అసలు? కాబట్టి బైబిల్ తప్పు అని అనుకుంటాం. బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవడంలో ఉన్నది అపార్థం చేసుకోవడం కంటే ముందు అర్థం చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. పసిపిల్లలను బండకేసి కొడితే ఏంటి మేలు? బైబిల్లో ఎవరైనా అలాగా బండకేసి కొట్టిన వాళ్ళు ఉన్నారా? బండ అంటే ఎవరు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ గురించి వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఆత్మమును తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఏంటి? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు అనే బండకు నీ బిడ్డలను, నీ పసిపిల్లలనేసి కొట్టడం అంటే బాధటం అని కాదు. యేసు ప్రభువారి ఫోటోకో, యేసు ప్రభువారి విగ్రహానికో, లేక యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు కొట్టడం అనేటువంటి భావన కాదు అక్కడ అర్థం. యేసు క్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్న దేవుడు. వాక్యానికి కొట్టడం అనగా వాక్యము నేర్పించడం. హల్లెలూయా. వాక్యములో పెంచడము, క్రీస్తులో పెంచడము, క్రీస్తు ప్రభువారి ప్రేమను వారికి రుచి చూపించడము, క్రీస్తు ప్రభువారి యొక్క విలువను వాళ్ళకి తెలియచేయడమే బండకు వేసి కొట్టడము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ సంగతి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మీ అందరికి తెలిసిన ఇంకొక వాక్య భాగాన్ని చదువుదాం. అందరికి తెలుసు, సామెతల గ్రంథముల మాటలు ఉంటాయి. 22వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. హల్లెలూయా. చిన్నతనములో నేర్పించాలి. క్రీస్తు ప్రభువారి గురించి, ధర్మశాస్త్రం గురించి యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? ఎప్పుడు నేర్పించాలంట? బాల్య వయసులోనే నేర్పించాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండం వైపు కూడా ఒకసారి తిరుగుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలోకి వద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు
నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చునేటప్పుడు త్రోవను నడిచేటప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. చాలు చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవలో చిన్న వయసులో వానికి నేర్పించాలి. నీ ఇంట్లో నీ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భ సహితంగా దేవుడి వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఉదాహరణ, భోజనం పెడుతున్నాం అనుకో, అప్పుడు ఏమి నేర్పించాలి? అయ్యా, భోజనం తినేటప్పుడు, ఏదైనా పండు తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు, టీ తాగేటప్పుడు, నువ్వు ఏ పని చేసినా సరే ఆ టైంలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి అని నేర్పించాలి. హల్లెలూయా. ప్రభువుని స్తుతించాలి అని నేర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోకూడదు. యేసయ్యా, ఈ ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యేసయ్యా, వాళ్ళకు కూడా ఈ ఆహారం దయచేయి ప్రభువా అని ప్రభువుని వేడుకోవటం కూడా ఆ సమయంలో నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత బర్త్డే కార్యక్రమాలు కానీ లేకపోతే డైలీ వేరు కానీ వస్త్రాలు వేసుకునేటప్పుడు నువ్వు చెప్పాలి, అబ్బాయి అమ్మాయి ఇదిగో నువ్వు వేసుకున్న ఉన్నాయో చూడు, ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అప్పుడు అనాలి. ఎంత మంచి బట్టలు ఇచ్చింది ఎవరో తెలుసా? యేసు ప్రభువారు అనాలి. హల్లెలూయా. ఆయన శక్తి ఇచ్చాడు కాబట్టి, సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి, అందుకే నేను ఈ వస్త్రాలు కొని తీసుకురాగలిగాను, నేను కానీ డాడీ కానీ అని తల్లి నేర్పించాలి, తండ్రి నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేదా నీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ వచ్చినాయా, లేకపోతే నీ పిల్లలకి ఏదైనా ఒక వాహనం కొనిచ్చావా, అప్పుడు కూడా చెప్పాలి, దేవుడిచ్చినటువంటి వస్తువును బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది బాల్యంలో నేర్పించాలి. లోక సామెత ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? మొక్కై వంగనేది మానై వంగున. చిన్న వయసులోనే భక్తి, చిన్న వయసులో మర్యాద, చిన్న వయసులో మంచి చెడు, చిన్న వయసులో ఎవరిని ఎలాగ గౌరవించాలో అవన్నీ నేర్పించకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పోకిరి వాళ్ళగా, పనికిరాని వాళ్ళగా, వ్యర్థులుగా, లోకములో ఉన్నటువంటి అలవాట్లకు బానిసై నిన్ను కూడా గౌరవించిన స్థితిలోకి వాళ్ళు వస్తారు. హల్లెలూయా. నీవే అది బిల్డప్ చేయాలి, నువ్వు నేర్పించాలి నీ పిల్లలకి పెద్దలను ఎలా గౌరవించాలో. కొంతమంది ఏం చేస్తారంటే మీ పిల్లల దగ్గర వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా దేవుని సంఘం గురించి, దేవుని సేవకుల గురించి చాలా పెద్ద నష్టం చేస్తున్నావు వాళ్ళకి. ఏంటో తెలుసా? వాళ్ళ మనసుల్లో నెగటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి. దేవుని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క మందిరం గురించి, దేవుని గురించి, దేవుని సేవకుని గురించి కూడా నెగటివ్ థాట్స్, వ్యతిరేకమైన ఆలోచనలు బిల్డప్ అవుతాయి, తయారవుతాయి. అప్పుడు నువ్వు అరే పాస్టర్ గారు వందనాలు పెట్టు, ఏం పెట్టను అంటారు. ఇక పరిచర్యకి వెళ్ళు, నేను బాను, ఏంటంటే దానివల్ల ఉపయోగం? ఆయన ఏమన్నా అట్టంటోడు ఇట్టంటోడు ఎందుకు చేయాలి? ఎందుకు నువ్వు నేర్పించినవి అక్కడ వస్తాయి. రేపు మళ్ళీ అంటావు, ఏరా బాప్తిసం ముందు, నేను ఎందుకు పొందుతాను బాప్తిసం? బాప్తిసం ముందు వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? అట్లా మాట్లాడతారు. అమ్మ బాప్తిసం ముందని నీ కూతురుతో చెప్పావు, ఏం అవసరం లేదు బాప్తిసం, దానివల్ల ఉపయోగం ఉంది, అందరు బాగున్నారా? దానికి కారణం నువ్వే. ఇంకా తర్వాత నేను కాదు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుల దగ్గర నీ పిల్లల కూర్చోబెట్టిన వాళ్ళు మారు మనసు పొందగాకరు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విషాన్నిచ్చి పెంచుతున్నావు నీ పిల్లల్ని అలాగ నెగిటివ్గా మాట్లాడటం వల్ల. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈ సమయంలో కొంతమంది ఆలోచన చేస్తున్నారు, ఏమనంటే మరి జాగ్రత్తలు చెప్పాలి కదా అయ్యగారు అని. ఓకే,
జాగ్రత్తలు చెప్పే మూమెంట్లో నీవు పెద్దదానివి కాబట్టి, పెద్దవాడివి కాబట్టి నీ పిల్లల కంటే కూడా అనేక విషయాల్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు, అనుభవించావు. మనుషుల మనస్తత్వాలు, మనుషులు ఎలా ఉంటారో పూర్తిగా నువ్వు అవగాహన ఉన్నది కాబట్టి ఎవరి ద్వారా ఎఫెక్ట్ మీ కుటుంబానికి వచ్చిందో, వస్తుందని నీకు అంచనా ఉన్నదో దాని గురించి నీ పిల్లలకు ఖచ్చితంగా వివరంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నేను కూడా అది చేస్తున్నాను. ఎందుకో తెలుసా? దావీదు గారు అది చేశాడు. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో టూకీగా 2 మాటలు చదవండి. ఎవరెవరు హానికరులు, ఎవరెవరు మంచి వాళ్ళు, ఎవరెవరు ఎలాంటి కీడు చేశారో దావీదు చివరి కాలంలో తన పిల్లలకు చెప్తున్నాడు. నేను ఈరోజు కూడా చెప్తానండి. మేము భోజనం చేసేటప్పుడు జాగ్రత్తలు చెప్తాను. అబ్బాయి, ఎవరిని ప్రేమించకుండా ఉండకూడదు, అందరిని ప్రేమించాలి, అందరిని గౌరవించాలి, కానీ అందరి విషయంలో నమ్మకం మాత్రం వద్దు. అందరిని నువ్వు నమ్మొద్దు. పేర్లతో సహా చెప్తాను. మా నాన్న నాకు చాలా విషయాలు చెప్పాడు. వాస్తవంగా అద్భుతం ఏంటంటే చనిపోయిన తర్వాత దర్శనం కూడా చెప్పాడండి. హల్లెలూయా. ఆయన చనిపోయే మూమెంట్లో అవసాన కాలంలో నాతో మాట్లాడడానికి అవకాశం దొరకలా. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన సేవ చేసేటప్పుడు చెప్పేవాడు, అలా వాళ్ళు అట్రా, వీళ్ళు ఎట్లాగయ్యా, జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాడు. కానీ చనిపోయిన తర్వాత ఇక చనిపోయే మూమెంట్లో నాకు చెప్పడానికి కుదరలా. అందుకే చనిపోయిన తర్వాత దర్శనంలో కొన్నిసార్లు వచ్చాడు. నేను కూడా చనిపోవాల్సిన విషయం అనేది ఆయన చెప్పాడు. నువ్వు కూడా చనిపోవాల్సిందిరా, దేవుడు నిన్ను తప్పించాడు, నీ పట్ల ఇలాంటి ప్రణాళిక ఉన్నది అని 2 సార్లు చెప్పాడు. నీవు నీ పిల్లలను జాగృతం చేయడం కోసం నేర్పించు, కానీ వేరే ఉద్దేశంతో నీవు బలహీనపరచాలని చెప్పి అలాగెప్పటికీ కూడా చెయ్యవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోవలో నువ్వు నేర్పించాలి. చిన్న వయసులో వాళ్ళకి నేర్పించాలి. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి. ఇవన్నీ నువ్వు నీ బిడ్డలకు నేర్పించాలి. అదే బండకు వేసి కొట్టడము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్పి ఇంకా బైబిల్లో కొంతమంది వాళ్ళ పిల్లలను ఏ రీతిగా పెంచారో, ఏ రీతిగా వాళ్ళు బండకేసి కొట్టారో కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 7వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే నోవాహు గుర్తొస్తాడు. నోవాహు గారు దేవుని ఎదుట భక్తి కలిగినటువంటి వాడు. ఒకరోజు దేవుడు నోవాహుతో మాట్లాడతాడు. చదవండి, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతు. చాలు. ఏమన్నాడు? నోవాహుతో దేవుడు మాట్లాడుతూ, నోవాహు, నీవు నీతిమంతుడువని నాకు తెలుసు, కాబట్టి ఒక ఓడను తయారు చేయమని నేను నీకు చెప్పాను కదా. జల ప్రళయము చేత ఈ ప్రపంచమంతటిని నేను నాశనం చేయబోతున్నాను, ప్రజల పాపానికి శిక్ష విధించబోతున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నోవాహు మాట అనాల. కుటుంబంలో వైఫల్యం చెందితే, అయ్యా యేసయ్యా, నా పిల్లలు నా మాట వినరయ్యా, నా పిల్లలు నా మాట వినేవాళ్ళు కాదు, ప్రార్థనకు రారా అంటే ఏం దేవుడు అని అంటారు అని అనాల్సిన వాడు. కానీ అలాగెందుకు అనలేదు తెలుసా? ఆయన నీతిమంతుడు, తన 3 బిడ్డలకు దైవ భయము నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు నోవాహును ఎగతాళి చేశారు. వర్షం వచ్చిద్దా? ఎటు నుండి? జలప్రళయం వస్తుందా? ఏ దిక్కు నుంచి? ఓడ కడుతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్ని సంవత్సరాలు ఓడను కడతా ఉన్నావు పిచ్చోడా? ఎగతాళి చేశారు. పిల్లలు ఏ రోజు కూడా నాన్న తప్పు పట్టలేదు. హల్లెలూయా. నాన్నతో పాటు పిల్లలు కష్టపడి పని చేశారు. ఓడను తయారు చేస్తూ ఉంటే పిల్లలు సహకరించారు.
పిల్లలు హెల్ప్ చేశారు. 3 పిల్లలు వచ్చి, 3 కోడళ్ళు వచ్చి, తన భార్య వచ్చి, తన తండ్రి వాక్యం చెప్తుంటే, అయ్యా జలప్రళయం రాబోతుందిరా, దేవుడు రాకడ రాబోతుందయ్యా, మనందరం చనిపోతాము. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నా నీతిని బట్టి. ఏంటో తెలుసా, మనందరం చనిపోకుండా ఉండటానికి ఓడను చేయమన్నాడు అని చెప్పగానే పిల్లలుండి, నీకేమైనా పిచ్చి పెట్టిందా నాన్న అనలా. భార్య ఉండి, నీకేమైనా మెంటల్ వచ్చిందా, వర్షాలు రావడం ఏంటి ఇంతవరకు చూడకపోతే మనం అనలా. ఏమన్నారంటే, నీవు చెప్పింది మేము వింటాము. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నోవాహు భార్య కానీ తన 3 కుమారులకు దైవ భయము నేర్పించారు, విధేయత నేర్పించారు, లోబడటం నేర్పించారు, ఎదురు మాట్లాడటం నేర్పించలేదు, కొక్కరించడం నేర్పించలేదు. ఈరోజు చాలామంది పిల్లలను, మేనమామ వస్తున్నాడు, కాలు ఎత్తు పైకి, ఏ కాలుతుందంతా ఎవరినంట, మేనమామని. ఇంక వాడికి ఏం అబ్బుతాయి, అప్పుడు మేనమామని అంటారు, రేపు నిన్ను కూడా నాన్న ఒక్క తన్నుదంతా నిన్ను అంటాడు. అయ్యా అవి కాదు మనం నేర్పించాల్సింది, గౌరవించడం నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపించడం నేర్పించాల. నోవహు తన బిడ్డలను భక్తిలో పెంచగలిగాడు. అంటే వాక్యానికి వేసి కొట్టాడు, బండకు వేసి కొట్టాడు, దైవ భయానికి వేసి కొట్టాడు, పిల్లలను దైవ భయములో పెంచాడు. అందుకే 3 పిల్లలు నోవహు చేసిన పనికి సహకరించారు. దేవుడు అన్నాడు, ఓడ తయారు చేయటం అయిపోయిందిగా, అయిపోయిందయ్యా, నీవు నీ పిల్లలు ఓడలోకి ప్రవేశించండి. 7వ వచనం చదవండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఓడలో ప్రవేశించిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోవహు వలె నీ పిల్లలను దైవ భయముతో పెంచగలుగుతున్నావా? పెద్ద ఉపద్రవం తప్పించుకున్నారు. ఏంటి ఉపద్రవం? కోట్ల మంది ప్రజలు జల ప్రళయములో కొట్టుకొని చచ్చిపోయి తేనెగలై నీళ్ళ మీద తేలాడుతూ ఉంటే, బండకేసి కొట్టబడిన నోవహు పిల్లలు, నోవహు తన భార్య, వారి కోడళ్ళు అందరూ మొత్తం ఎంతమంది? 8 మంది ఆ యొక్క ఓడలో నీళ్ళ మీద తేలాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనందరం నోవహు సంతానమే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం, నోవహు కులం ఏంటి? ఏం కులం? నోవహు కదా బ్రతికి ఉన్నది, అదేమో కట్టుకథ కాదుగా. ఇప్పటికీ నోవహు యొక్క ఓడ ఉంది, ఇప్పటికీ ఓడ శిథిలమై ఉన్నది కానీ ఉన్నది. అదే ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ ఓడను తయారు చేస్తున్నారు. నోవహు గారి జ్ఞాపకార్థంగా అరారతు కొండ మీద ఆ ఓడను తయారు చేస్తున్నారు. అరారతు కొండ ఇప్పటికీ ఉన్నది, ఆ ఓడ అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. మరి ఆ ఓడలో ఉన్నది నోవహు ఒక్కడేగా. నోవహు 3 పిల్లలు, షేము, హాము, యాపేతు, ఈ 3రేగా. మరి వాళ్ళకు పుట్టిన పిల్లలేగా మీరందరూ. మరి ఎందుకు ఊరకనే ఎక్స్ట్రాలు పడతా ఉంటావు? నా అది గొప్ప, నా ఇది గొప్ప అని. ఏది గొప్ప అనేది? ఏది లేదు. నరకములో ఏదైనా తేడా ఉందా? ఒక నరకానికి వచ్చేటప్పుడు దేవుడు ఉండి, పిల్లకోడా పోరా అన్నాడు అని కేసయ్యా. నీ పిల్లకోడిని నన్ను కాల్చొద్దు అంటాడా వాడు? అంటాడా? అల్లేరు అంతే. లేకపోతే నేను ఫలానా కులం, నేను నరకానికి పోనంటే నువ్వు మొరాయించే కొన్ని కాళ్ళు చేతులు కట్టి ఇసిరి పడేస్తారంతే. నోవహుదే కులం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ బిడ్డలను బండకు వేసి, అనగా బండకు వేసి నువ్వు కొట్టగలుగుతున్నావా? నోవహు వలె. అందుకనే నోవహు పిల్లలు, ఒక మాట చెప్తాను చూడండి, ఎప్పటికైనా మాట వర్తిస్తుంది. నీవు మొదట విధేయత నేర్చుకుంటే
నీ పిల్లలు విధేయత నేర్చుకుంటారు. హల్లెలూయా. నీవు ముందు దేవునికి లోబట్టం నేర్చుకుంటే నీ పిల్లలు దేవునికి లోబట్టం నేర్చుకుంటారు. నీవు మొదట దైవజనులను గౌరవించడం, దైవజనులకు భయపడటం, దేవుని వాక్యానికి భయపడటం, పరిచర్య చేయటం అలవాటు చేసుకుంటే నీ పిల్లలు కూడా నీ బాటలోనే నడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ దేవుడు చూసుకుంటాడు. ఇంక నువ్వేం చేయాల్సిన పనిలే. నీ పిల్లల్ని దేవుడు ఎలాగ తీయాలి పైకి, అలాగ వృద్ధి పొందిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే నోవహు దేవుని వాక్యం అనే బండకు వేసి కొట్టడం వల్ల పిల్లలు విధేయులయ్యారు. ఆ పిల్లలకు వచ్చిన కోడళ్ళు కూడా విధేయత కలిగిన వారుగా మారారు. ముగ్గురు కోడళ్ళు కూడా విధేయులే. మామయ్య మీ మాట వినం. అమ్మా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, తప్పుగా మీరు అనుకోవద్దు. అనుకున్న ఐ డోంట్ కేర్. కోడళ్ళైన మీరు నీ భర్తను మాత్రమే గౌరవించడం, ప్రేమించడం కాదు. నీ భర్త నీకు వచ్చాడంటే అత్త లేకుండా మామ లేకుండా రాలా. నీవు అత్తను మామను గౌరవించడం చేత కాకపోతే దేవుడు న్యాయాధిపతి కాబట్టి తూకం కరెక్ట్గా ఉంటుంది. వాక్యం ఏముంది? ఆయన తూకం కరెక్ట్గా ఉంటుంది. నీవు ఎలాగైతే మీ అత్త ఎడల ట్రీట్ చేస్తున్నావో, మీ మామ ఎడల ట్రీట్ చేస్తున్నావో, ప్రవర్తిస్తున్నావో, సేమ్ యాజ్ టీజ్గా రేపు నీకు జరుగుతుంది. దేవుడు గొప్పవాడు కదా, ప్రేమ గలవాడు కదా, కొంచెం ఎక్కువే ఇస్తాడు. యేసయ్య అనుభవించండి. అది ఎక్కువ ఇస్తాడు, తీసుకోండి. ఎక్కువ ఇస్తాడు. అత్తంట కోడల్ని పిలిచిందంట బాత్రూంలో ఉండి. అత్త ఏంటి అత్తయ్య అని పోయిందంట. ఏమి లేదు పిల్ల, ఈ ఈపు నా చేతులకు అందట్లేదు, కొంచెం ఈపు కాస్త రుద్దు అందంట. ఎవరిని? కోడల్ని. కోడలంటే సరే అత్తయ్య అని చెప్పి చేతులు పెట్టి రుద్దుతా ఉందంట. రుద్దుతుంటే కాలు ఇట్లా లెగుతుందంట, కాలు పైకి లెగుస్తుందంట. ఏందా కాలు పైకి లేస్తుంది? ఈ అమ్మాయికి అర్థం కాక అత్తయ్య అత్తయ్య నీకు వీపు రుద్దుతా ఉంటే నా కాలేందో పైకి లెగుస్తుంది అత్తయ్య అందంట. అప్పుడు అత్త అందంట, అది నీ తప్పు కాదులే అమ్మ, నాదేలే. నేను మా అత్తకి అలాగే పొగరుతో నేను నీకు చేయాలంటే పరిచర్య మా అమ్మకి చేసుకుంటా, నీకెందుకు చేస్తా అని కాళ్ళతో వీపు రుద్దాను. దానికి ఇప్పుడు ప్రతిఫలంగా నీ కాళ్ళు లెగుస్తూ ఉందిలే, ఆ కాలుతోనే రుద్దమ్మా, నాకు బుద్ధి వచ్చిద్ది అందంట. హల్లెలూయా. నువ్వు నవ్వు పర్వాలేదు, కానీ సీరియస్గా తీసుకో, సీరియస్గా తీసుకో. ఓ స్త్రీ, రేపు నీ పిల్లలు నిన్ను బ్రహ్మాండంగా చూస్తారనే నిరీక్షణ నీకు కలగాలంటే నీ అత్తను నీ మామను బాగా చూసుకో. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఓ పురుషుడా, నీవు నీ పిల్లలు బ్రహ్మాండంగా చూస్తారో, వృద్ధాప్యంలో నన్ను వదిలిపెట్టరో, నేను 10 పైసలు ఇచ్చిన ఇవ్వకపోయినా నన్ను సాగి సందరించి సంతోషంగా సమాధికి తీసుకుపోతారనే నిరీక్షణ నీకు రావాలంటే నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కృతజ్ఞత లేని వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారండి. ఒక మాట చెప్తాను చూడు, దేవుడు న్యాయవంతుడు. న్యాయము తప్పి నువ్వు ప్రవర్తిస్తే అదే కొలతతో నీకు కొలవబడుతుంది. హల్లెలూయా. అదే కొలతతో కొలవబడుతుంది. రేపు ఏడుస్తావు, నికృష్టం పడతావు, ఇబ్బంది పడతావు. జాగ్రత్తగా ఉండు. అర్థమైన స్తోత్రం చెప్పండి. అందుకని నోవహు తన పిల్లలను బండకేసి కొట్టినందువల్ల ఏం జరిగిందో తెలుసా? నోవహు పిల్లలలో పడ్డారు. నోవహు వచ్చినటువంటి 3 కోడళ్ళు కూడా మామను గౌరవించి మామ మాటకు లోబడి ఆ యొక్క ఓడ తయారు చేయడానికి సహకరించారు. ఓడలో ప్రవేశించమంటే ప్రవేశించారు. అలాగే రెండో విషయాన్ని చూద్దాం. అందరికి తెలిసిన మాటలే. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు.
ఆ కథ అంతా మీకు తెలుసు. నేను తూకీగా చెప్తాను చూడండి. అబ్రహాముకి లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు. ఒకరోజు దేవుడు కనబడి నీ అబ్బాయిని నాకు బలివు అన్నాడు. అబ్రహాము సరేనా, సరే అయ్యగారు, యేసయ్యా నీకంటే ఎక్కువ నీవే ఇచ్చావు, నీ బిడ్డను నీకే ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి, నీకు పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుని పిల్లలను దేవుని కోసం పెంచడానికి నీకేంటంటే ఇబ్బంది? నీకు ఇబ్బంది ఏముంది? ఒక మాట సీరియస్గా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. మీలో చాలామంది తల్లులు స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు. నీ పిల్లలు బాగా చదువుకుంటే ఉద్యోగాలు చేసి సంపాదించుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. అదే నీ పిల్లలు చదువులో రాణించకపోతే అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. అయ్యో అబ్బాయిని పరిచయగా తీసుకుపోయా, ఏదో ఒక విషయంలో కొంచెం అబ్బాయిని సెట్ చేయయ్యా, అబ్బాయిని కూడా పాస్టర్గా చేయయ్యా అంటే అర్థమైంది, నీకు పనికిరానోడు, నీకు ఉద్యోగానికి పనికిరానోడు, మందమతోడు, చదువు రానోడు యేసే సేవకు అవసరమనే. హేబేలు వలె శ్రేష్టమైంది వాళ్ళ దేవునికి. హల్లెలూయా. చాలామంది అంతే, చాలామంది అంతే. అవసరానికైతే భలే ప్లాన్లు వేస్తుంటారు కొంతమంది, భలే ప్లాన్లు వేస్తుంటారు. నాకు నవ్వు వచ్చేది. నీకు అర్థం కాదా మరి? నీకు మైండ్ పని చేయట్లేదా? ఎప్పటికైనా మనిషితో అవసరం వచ్చిందని చెప్పి మంచిగా ట్రీట్ చేయాలనే జ్ఞానం నీకు లేదా? ముందు నోటుకొచ్చినట్టుగా మాట్లాడతావు, నోటుకొచ్చినట్టుగా ప్రవర్తిస్తావు, నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తావు. ఆ తర్వాత మా అబ్బాయిని కూడా ఒక దారిలో తీసుకురాయ్యా, మా అమ్మాయిని కూడా కాస్త పెళ్లి చేయ అంటే అది నేను అందరికీ త్యాగం చేయడానికి ప్రభు వాళ్ళే దిగొచ్చానా ఏంటి? ప్రభు వాళ్ళే దిగొచ్చానా? నేను దిగొచ్చానా? నీ స్వార్థం నిన్ను ఏడిపించిద్ది రేపు. అందరి తరలుగా చెప్తున్నాను, నీ స్వార్థం నిన్ను ఏడిపించిద్ది. ఎలా ఉన్నా దేవునికి ఇవ్వగలగాలి. లేదంటే ఒకటే తీర్మానం, అయ్యా నా బిడ్డను మంచిగా చదివించి మీ కొరకు ఉపయోగపడే సాధనంగా చేస్తా, అలాగ చెయ్యి. ఎంతమంది తరులు ఆ రీతిగా చేశారు. కొంతమంది దృష్టిలో నీ పిల్లలు మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అయితే ఏం గుర్తురాదు, తర్వాత గుర్తొచ్చింది ఎప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యి లైఫ్లో సెటిల్ కాకపోతే, అమ్మో సేవ అంటే అంత విలువైందని, అయ్యగారు సేవ అంటే అంత విలువైంది, పరిశుద్ధమైంది. మరి ముందు గుర్తు రాలేదా పరిశుద్ధమైందని? ముందేమో సేవ విలువలేనటువంటిదా, దేవుని పని విలువలేనటువంటిదా, ఫెయిల్ అయిపోయేసరికి అప్పుడు విలువైనటువంటిదా? నీకంటే దేవుడు మహాముదురు. ఆయన దగ్గర మన కుప్పి గింతులు చెప్పాలి, పని చెయ్యం, కుప్పి గింతులు పని చెయ్యం. నువ్వు నేను కాదు, గతం గబక్కడ మర్చిపోయి ఏంటి వర్తమానంలోకి వచ్చి జీవించడానికి. దేవుడు ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తాడు ఆయన. హల్లెలూయా. 139వ కీర్తన 1వ వచనాన్ని చదవండి ఒకసారి. నీకు తలంపు రాకముందే నీ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన దేవునికి ముందుగానే తెలుసు, దేవునికి ముందుగానే తెలుసు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఏమండి, తనకు పుట్టినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, దేవుడు అడగగానే అసలు ఏం మాట్లాడలా, ఇచ్చేస్తా ప్రభా, ఎలాగా? బలిచ్చేసాయి, చంపన్నాడు. చంపుతా ప్రభా, ఏమైంది? నేను మీ మాట ప్రకారంగా అది నరహత్యగా జరగదుగా, పరిగణించరుగా, వస్తున్నా అని చెప్పి పిల్లని తీసుకుని వెళ్ళాడు. ఎక్కి పలానా కొండ మీద బలి ఇవ్వమంటే ఆ కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు. మోరియా పర్వతం. ఇస్సాకు మాట్లాడుతున్నాడు, నానా ఎక్కడికి వెళ్తున్నావు? దేవునికి బలి ఇవ్వడానికి రా. మరి పొట్టే లేదు నానా, దేవుడు చూసుకుంటాడు. మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పొట్టేలు ఎట్లా? దేవుడు చూసుకుంటాడు. మనం వెళ్ళి దేవునికి మొక్కు వచ్చేద్దాంరా. సరేనన్నా అని చెప్పి నాన్నను నమ్మాడు, నాన్నకు విధేయత చూపించాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ఇస్సాకుని దైవ భయములో పెంచాడు, దైవ భయములో పెంచాడు, దేవుని సన్నిధిని అలవాటు చేశాడు, విధేయత నేర్పించాడు. అబ్బాయి, దేవుని విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చెప్పొద్దు అని చెప్పాలి నీ పిల్లలకి. అన్న ఏదైనా చెప్తే ఎదురు చెప్పొద్దు.
అయ్యగారు ఏదైనా చెప్తే ఎదురు చెప్పొద్దు. దేవుని పని అన్న తర్వాత ఎదురు చెప్పబాకండి. దేవుని విషయం అన్న తర్వాత వెనక్కి ఆలోచన చేయబాకండి. చెప్పండి. అబ్రహాం అది చెప్పాడు, రే దేవుడికి బలి ఇవ్వాలి, ఎదురు చెప్పొద్దు. సరే అమ్మా, సరే నాన్న. పైకెక్కిన తర్వాత ఏం చేశాడు? కట్టెలు పేర్చాడు. ఫస్ట్ రాళ్ళు, తర్వాత కట్టెలు పేర్చాడు. నిప్పు రెడీ పెట్టుకున్నాడు. గొర్రెపిల్ల లేదు. ఇస్సాకు ఆలోచన, గొర్రెపిల్ల లేదే, ఎడు తెస్తాడు మా నాన్న అనుకునే లోపు టక్కమని ఇలా పట్టుకున్నాడు. అబ్రహాముకి అప్పుడు 115 సంవత్సరాలు దాకా ఉన్నాయి ఇంచుమించుగా. ఆ 120 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి. కానీ ఇస్సాకుకి నాకు తెలిసిన, అంటే కరెక్ట్ వయసు చెప్పలేం కానీ ఒక 20-25 లోపు ఉంటాయి ఇస్సాక్కి. మంచి వయసులో ఉన్నాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు లేదు 20 సంవత్సరాల లోపైన ఉండొచ్చు. ఆ అబ్బాయిని పట్టుకొని బంధిస్తుంటే ఎదురు చెప్పలేదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? బండొక్క వేసి కొట్టాడు అబ్రహాము. అయ్యా, ఇలాగ ప్రార్థన చేసుకోవాలి, ఇలాగ విధేయత చూపించాలి, నేను ఏది చేసినా నీ మంచికే. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు, నీవేంటి 10 ఎకరాలు సంపాదించావా, చేతగానోడా అంటున్నారు. ఎవరిని? చాలా తప్పు. మూతి మీద కొట్టాలి. కన్నావులేమ్మా నన్ను, నీ కాడ పుట్టకపోతే అలా అనిల్ అమ్మాడి కడుపులో పుడితే బాగుండేదే. తరమండి ఇంట్లో నుంచి, ఇబ్బంది లేదు, పోరు అక్కడికే పోవాలి. ఏమండి, ఇప్పుడు పుట్టినరోజులకి బట్టలు, కిస్మిస్కి బట్టలే, జనవరి పండగ బట్టలే, ఏదైనా పెళ్ళిళ్ళు వేరే వాళ్ళ పెళ్ళికి కూడా బట్టలే, ఈ సందర్భం లేకుండా కొంటున్నారు. నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా కూడా బట్టలు లేవు, పోలేదు, చినిగిపోయినాయే. ఆ ప్లాట్ఫామ్ మీద బట్టలు కొనుక్కునేది ఏదో అప్పుడేదో 10-20 రూపాయలు ఉంటాయి కాబట్టి. అంతకుముందు అయితే అవి కూడా లేవు. ఆ చినిగిపోయిన ఆ మమ్మ లంగాలు తీసి నాకు డైర్లకి అతుకులేసి కుట్టేదామా. మొత్తం పేర్ల మొత్తం కూడా ఏంది, ఒక డైరే 3 సంవత్సరాలు కూర్చొని అక్కడంతా కూడా ఫోటో స్టూడియో లాగా అయ్యండి అద్దులేసేది. అయితే చక్క బ్లూది అనుకో, పచ్చగా వేసేది. పచ్చగా ఉందనుకో డైరీ, ఎర్రటి వేసేది. ఆమె కాడ ఉన్నదే వేసేది. ఏం చేస్తాం? దారం ఏంటో తెలుసా? ఇప్పుడంతా మ్యాచింగ్, అప్పుడేం లేదు, తెల్లదారమే. పొట్టలు కడతారే, ఆ దారం తీసుకొచ్చేదాన్ని సూదులు పెట్టి. మేము ఎప్పుడు కూడా ఎదురు చెప్పాల మా నాన్నకి. క్రిస్మస్ పండుగ వస్తే నాకు బాగా గుర్తు, పండగకి అందరికి బట్టలు ఉంటాయి, నాకు ఉండవండి. ఎప్పుడు మా నాన్న ప్రశ్న ఇలా ఒక్కసారి కూడా అడగలేదండి. ఒక్కసారి కూడా నాకు బట్టలు కొనిచ్చు అసలు అడగల. అంతే, అడగల. చెప్పులు అడిగాను, అడగ ఎప్పుడూ తెస్తాడు పారాగాని చెప్పులు. అప్పుడు 50 రూపాయలు ఎంతో, 20 మరి. ఒక కిస్మిస్ బాగా గుర్తు నాకు. పండగకి అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అప్పుడు కొంచెం 10వ తరగతి దాకా వచ్చాను నేను. కథ వయసు వచ్చింది కదా, అందుకని అప్పుడు మా నాన్న పండగ ఇక్కడ పగలు జరిపి సాయంత్రం అడిపాలన ప్రార్థన పెట్టేవాడు. అప్పుడేంటి, చివరి పాటకు డ్యాన్స్ వేయాలి నేను మళ్ళీ. అప్పుడు అయ్యే స్టెప్పులు, ఇప్పుడు కూడా అయ్యే స్టెప్పులు. నాకు డ్యాన్స్ రాక ఎగిరివ్వండి, ఎగురుకుండా పైదాకా. అందరికి నా పక్కన వాళ్ళు మొత్తానికి కొత్త బట్టలు. అయితే మా నాన్న ఆలోచన చేయాల్సింది. గమ్మత్తు ఏంటంటే, నా కళ్ళ ఎదుట వేరే వాళ్ళకి బట్టలకు డబ్బులు ఇచ్చేవాడు. అయ్యో పండగ తెచ్చుకున్నాను. సరే, నేను ఆయన తప్పు పట్టను, ఆయన పరిస్థితి ఆయనకు తెలుసు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయాల, ఒక్కరోజు కూడా అడగల. నానా నువ్వు తండ్రివేనా, అసలు నీకు బట్టలు కొనిచ్చడం చేత కానప్పుడు నీకెందుకు పిల్లలో అలా. నేను నా కళ్ళ ఎదుటే బట్టలకు డబ్బులు తీసుకుంటే వాళ్ళకి ఇంట్లో సరుకులు పండగకు లేవు బాబాయ్ అంటే, తెసుకోమ్మా తెసుకో. మరి అరిసెలు చేసుకోలేదా? తెసుకో. పిల్లలకు బట్టలు లేవు బాబాయ్ అని తాతయ్యో కక్కయ్యో, అప్పుడు కక్కయ్య అంటే బాబాయ్ అని, తర్వాత తాతయ్య అని వస్తారనుకో, తీసుకో.
నాకు ఉండవు. ఇంకా మా అమ్మాయికి ఉంటాయి. ఆ పిల్ల వచ్చి చిన్నపిల్ల కదా, నాకు మా అమ్మాయికి 10 సంవత్సరాలు తేడా. ఆ పిల్లకి చిన్నపిల్ల కాబట్టి ఉండి నాకు నేను నేను 10వ తరగతి అప్పుడే మా అమ్మాయికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నపిల్ల. అప్పుడు నేను ఒక అబ్బాయి, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాడి దగ్గరికి వెళ్తే అడిగి ఒరేయ్ మీ నాన్న ఎన్ని సొక్కాలు తీసుకున్నాడరా, ఎన్ని ప్యాంట్లు తీసుకున్నాడరా, 2 సొక్కాలు 2 ప్యాంట్లు తీసుకున్నాడు అన్నాడు. అది ఒక ప్యాంట్ ఇరా, సొక్కా వద్దు కానీ మా మేనమామ సొక్కా ఉంది అది వేసుకుంటాను నువ్వు అని చెప్పి వాడి దగ్గర తెల్ల ప్యాంట్ ఒకటి బదులు తీసుకున్నా. అది కూడా ఒప్పందం, పండగ సాయంత్రానికి ఇవ్వాలి. సరే అని చెప్పి తీసుకున్నా. మా మేనమామ కాడకు పోయి పాత సొక్క ఒకటి తీసుకొని దాన్ని గన్ను దగ్గర తీసిపోయి, గన్ను అని ఒక ఆయన ఉంటారు పెద్దోళ్ళకి తెలుసు అందరికి, ఆయన కాడకు పోయి దాన్ని అటో కుట్టు వేపించి చుట్టూ అదే లంగోట లాగా ఉంది, పత్తిపూరి అట్ట. ప్యాంట్ ఏమో సన్నగా ఉంది, నేను కూడా సన్నగా ఉన్నా. సొక్క ఏమో మొత్తం దిగిపోయింది. పండగకి వెళ్ళిపోయి సిగ్గుపడలేదు, అవమానంగా ఫీల్ అవ్వలేదు. నేను పాస్టర్ గారు అబ్బాయినని చెప్పుకోవడానికి అవమానంగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఏడవటం కానీ ప్రశ్నించడం కానీ మా అమ్మని కానీ మా నాన్న కానీ లేదు. హల్లెలూయా. కాముగా ఉన్నా. దేవుడు చూసిందాకా ఉండాలి. ఆయన హెచ్చించేదాకా తగిన కాలమందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడిగా అంతే ఉన్నానండి. నేను చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అందరు మంచి బట్టలు వేసుకుంటామంటే అందరు కాలేజీలకు పోయినాక సాయంత్రం పూట ఎవరికి తెలియకుండా నేను ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయి 5 రూపాయల సొక్కాలు 10 రూపాయల సొక్కాలు ఉంటాయి ప్లాట్ఫామ్ మీద, అవి తీసుకొని వేసుకునేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎంతమంది ఎదురు చెప్తున్నారు. ఇస్సాకు ఎదురు చెప్పాల, అందుకు చెప్పాను. ఇస్సాకు ఎదురు చెప్పలా, నానా నీ ఇష్టం అంతే పట్టుకొని బంధించి 2 కాళ్ళు చేతులు అట్ట పట్టుకొని పైకి లేపి బలిపీఠ మీద పడుకోబెట్టాడండి. అప్పుడన్నా నాన్న ఇది దారుణం నాన్న, ఇది మరీ అన్యాయం నాయన, నువ్వు ప్రేమగల్లోడు అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. అరే దేవునికి బలిస్తున్నా, కత్తెత్తాడు. అప్పుడు కూడా అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడాలి. హల్లెలూయా. అది బాల్యం నుంచే పెంచిన పెంపకం. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. నేను ముగిస్తున్నాను. పెళ్లి వయసుకు వచ్చాడు ఇస్సాకు. పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత అందరేమో ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట అని గందరగోళం చేస్తుంటారు ఇప్పుడు పిల్లలు. మొన్న ఎవరు అడిగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యగారు ఒక అమ్మాయిని చూడన్నారు. నేను నీకు పెళ్ళి ఎందుకు బెదరా అన్న. ఎందుకంటే నాకంటే నా వయసు లేక నాకు చిన్నోడు, నీకు పెళ్ళి ఎందుకు బ్రదర్ ఇప్పుడు ఎందుకన్నా. మా అబ్బాయికి 14 వచ్చినాయి, వాడు ఒకటే పెళ్ళి అనుకో. 14 సంవత్సరాలు అంటే వాడికి. ఏంటి బ్రదర్ నువ్వు చెప్పటం అంటే, గొడవ అంటే ఒకటే గొడవ. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? పెంచిన పెంపకం ఎలా ఉందో చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనం చదువునా. ఆదికాండం 24 అధ్యాయము 64వ వచనం. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. కనులెత్తి చూసినప్పుడు చూసారా, ఆ రోజే పెళ్లి ఇస్సాకుది. కానీ ఇస్సాకు ఎక్కడున్నాడు? అమ్మ ఎక్కడున్నాడు చెప్పండి? పొలములో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. పిల్లలకు అలాగ నేర్పించారండి. ఇస్సాకుకు అలాగ నేర్పించాడు. ప్రార్థన చేసుకోవడం నేర్పించాడు, విధేయత చూపించడం నేర్పించాడు. వాక్యం ఆ రోజుల్లో బైబిల్ లేదు కానీ దేవుని యొక్క భయము వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ దైవ మాటలు అవన్నీ కూడా ఇస్సాకు చెప్పి యేసుక్రీస్తు అనే వాక్యం అనే బండకు వేసి ఇస్సాకును కొట్టడం అనేది జరిగింది. అబ్రహాము. హల్లెలూయా. అందుకే పెళ్ళప్పుడు కూడా ఇస్సాకు గందరగోళం చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇస్సాకు చాలా విషయాల్లో విధేయత చూపించాడు. ఒకసారి ఇస్సాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినాక భార్య ఒకటే
స్పోర్ట్ పెట్టుకుంటా ఉంది. ఏమని? నాకు పిల్లలు లేరని. అప్పుడు వదిలేశాడమ్మా, వెళ్ళి ప్రార్థన చేశాడు. తెలుసా? చూడండి, ఆ ఒక్క మాట చూడండి. ఇస్సాకు భార్యకు పిల్లలు లేకపోవడం గమనించి ఇస్సాకు వెళ్ళి ఏం చేశాడంట? 25 అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. చాలు. ఏం చేసిందంట? గర్భవతిగా మారింది. ఎప్పుడు? ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు. అంటే ప్రార్థన చేయడం ఎప్పుడు అలవాటు చేశాడు? చిన్నప్పటి నుంచి అబ్రహాము అలవాటు చేశాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ పసిపిల్లలను బండకు వేసి కొట్టగలవా? సండే స్కూల్ దగ్గర నుంచి నువ్వు బాధ్యత తీసుకోగలవా? అప్పుడు నీ బిడ్డల విషయమై నువ్వు పెద్దగా కష్టపడాల్సిన పనిలే. ఫైనల్గా ఒక్క మాట నేను చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. మనందరికీ తెలుసు, బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాలేదంట. కానీ తల్లి ప్రార్థన చేయడం, ఈ అబ్బాయికి ప్రార్థన నేర్పించడం అలవాటు చేసింది. ఈ అబ్బాయి వాక్యం చదివేవాడు. రోజు యోబు గ్రంథంలో ఒక మాట అబ్బాయి మనసులోకి వచ్చింది. మనుష్యులు చీకటికి అంతము కలుగ చేసేదరు అనేటువంటి మాట యోబు గ్రంథంలో చదివాడు. ఎవరు? థామస్. వెంటనే చదువు అబ్బలేదు. 10వ తరగతి దాకా కూడా చదవలేదంట అబ్బాయి. ఆ తర్వాత నిన్ను ఎలాగైనా సరే ఈ వాక్యానుసారముగా ఏదైనా ఒక వెలుగు యంత్రాన్ని కనిపెట్టాలి అనుకున్నాడంట. వెలుగు యంత్రాలు ఎట్లా తయారు చేయాలి, ఎట్లా ఆలోచన చేశాడో మనకు తెలియదు. వెరసి మనం ఈ రోజున ఈ బల్బుల కాంతిలో ఉండటానికి థామస్ అల్వా ఎడిసన్ కారణమయ్యాడు. హల్లెలూయా. ప్రార్థన, తల్లి ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నువ్వు నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు? బండకేసి కొడుతున్నావా? వాక్యాన్ని నేర్పిస్తున్నావా? ప్రార్థన అలవాటు చేస్తున్నావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.